పిల్లలు అందరికీ శుభోదయం. మనం 4వ తరగతిలో మొదటి పాఠంగా దేశభక్తి గేయం చదువుకున్నాం. దేశభక్తి గేయం చక్కగా నేర్చుకున్నారా మీ అందరూ? రాగయుక్తంగా పాడగలుగుతున్నారు కదా? సరే, ఇప్పుడు 2వ పాఠంగా ఒక చక్కటి కథను మనం తెలుసుకుందాం. ఆ కథ పేరు తెలివి. కథని చెప్పడానికి ముందు నేను ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే తెలివితో మనం సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. తెలివి ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని తెలియజేస్తుంది. రంగాపురం అనే ఊరిలో, శ్రద్ధగా వినండి, రంగాపురం అనే ఊళ్ళో రాజయ్య అనే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి చాలా కాలం వరకు పిల్లలు పుట్టల. దంపతులు ఇద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు, రాజయ్య, ఆమె పేరు సీతమ్మ, ఇద్దరు ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు, రకరకాల స్థలాలకు వెళ్ళి పూజలు చేశారు. అయినా వారికి సంతానం కలగల. చివరికి వెంకటేశ్వర స్వామి పూజ చేయటం వల్ల ఆ పూజల ఫలితంగా ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి మరి వెంకటేశ్వరుడి మీద భక్తితో వెంకన్న అని పేరు పెట్టుకున్నారు. ఏం పేరు పెట్టుకున్నారు? వెంకన్న అనే పేరు పెట్టుకున్నారు. సరే, వెంకన్న చక్కగా మరి లేక కలిగినటువంటి కొడుకు కదా, గారాబంగా పెంచారు. చక్కగా చదువుకున్నాడు. అట్లాగనే తండ్రికి చేదోడు వాదుడుగా పొలం పనులు కూడా చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి పెద్దవాడు అయ్యేవాడు. పెద్దవాడు అయిన తర్వాత పెళ్ళి వచ్చింది. పెళ్ళి రాగానే ఒకగానొక కొడుకు కాబట్టి పెళ్ళి ఘనంగా చేయాలనుకున్నాడు. పెళ్ళి కుదిరింది, ఘనంగా చేయాలనుకొని తన కొడుకుని ఊరందరూ చూసేటట్టుగా ఆట గుర్రం మీద ఊరేగించాలని అనుకున్నాడు. ఎవరు? రాజయ్య. పెళ్ళి ఎవరిది? వెంకయ్య. పెళ్ళి వెంకన్న. సరే, మరి గుర్రం కావాలి కదా. గుర్రం కావాలంటే ఆ గుర్రం పక్క ఊర్లో ఉన్నటువంటి సలీం ఖాన్ దగ్గరికి పోయి అడిగాడు. వాళ్ళు ఈ పెళ్ళిళ్ళ వేడుకలకి వాటిని ఇస్తూ ఉంటారు, అద్దెకి ఇస్తూ ఉంటారు. సరే, ఖాన్ దగ్గరికి వెళ్ళి, రేపు మా కుమారుడు పెళ్ళి, గుర్రం మీద ఊరేగించాలి, మీ గుర్రాన్ని ఇవ్వండి. సరే, ఇంత అద్దె అవుతుందని చెప్పారు. ఆ ఒప్పందం చేసుకొని గుర్రాన్ని తీసుకొని పెళ్ళి జరిగింది. పెళ్ళయిన తర్వాత వెంకన్నని చక్కగా ఊరంతా ఊరేగించి బ్యాండ్ మేళ తాళాలతో, తీన్మార్ డప్పులతో ఊరేగించిన తర్వాత ఊరంతా బాగా తిరిగింది గుర్రం. ఊరేగింపు
అంతా అయిన తర్వాత ఇంటి ముందుకు వచ్చేటప్పటికి మరి ఏం జరిగిందో ఏమో కానీ ఆ గుర్రం ఇంటి ముందుకు వచ్చిన తర్వాత వెంకన్న దిగి లోపలికి వెళ్ళిపోగానే కొంచెం సేపటికి కుప్పకూలి ప్రాణాలు వదిలేసి అంటే చనిపోయింది. ఎవరు చనిపోయింది? గుర్రం. ఊరేగింపుకు తీసుకొచ్చిన గుర్రం చనిపోయింది. సరే పాపం రాజీ బాధపడ్డాడు. ఇదేమిటి, ఇంత పెళ్ళంతా ఘనంగా జరిగింది, ఊరేగింపు బాగా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది ఏమిటి అనుకొని, సరే మరి గుర్రం అద్దెకి తెచ్చాడు చెప్పాలి కదా, ఖాన్ దగ్గరికి వెళ్ళాడు. ఖాన్తో జరిగిందంతా చెప్పాడు. ఇలా జరిగింది అయ్యా, మరి ఏం చేస్తాం, గుర్రం ఎంత అవుతుందో చెప్పండి, ఆ గుర్రం ఖరీదు డబ్బులు మీకు ఇస్తానని చెప్పి రాజన్న చెప్పాడు. అయితే ఖాన్ ఈ రాజన్న దగ్గర బాగా డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజన్నను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏమన్నాడంటే, ఈ గుర్రం ఇక్కడిది కాదు, నేను విదేశాల నుంచి తెప్పించాను, చాలా ఖర్చు అయింది, నాకు నా గుర్రమే కావాలి, నాకు డబ్బులు వద్దు. అప్పుడు రాజన్న, అయ్యా అదేంటయ్యా, చనిపోయిన గుర్రాన్ని ఎక్కడి నుంచి తెచ్చేని, మరి నాకేం తెలుసు, అది ఏదన్నా జబ్బుండి లోపల ఉంటుంది, నాకేం తెలుసు అయ్యా, గుర్రాన్ని చనిపోయిందని ఎట్లా, చనిపోయిన వాళ్ళు ఎవరైనా మళ్ళా బతికించగలుగుతారా, అట్లా అంటారు ఏమిటండి ఖాన్ గారు, ఎంత డబ్బులు అవుతుంది చెప్పండి, అవసరమైతే రెట్టింపు ఇస్తా, మీ డబ్బులు మీరు చెప్పిందని రెట్టింపు డబ్బులు ఇస్తా అంటే, ఖాను దురాలోచనతో నాకు వద్దునే వద్దు, డబ్బులు వద్దు, గుర్రమే కావాలి, మొండి వాదన చేశాడు. సరే ఆ రోజుల్లో 2-3 ఊర్లకు కలిపి ఒక తీర్పు చెప్పేటువంటి మర్యాద రామన్ అంటే తీర్పు, ఇప్పుడంటే కోర్టులో వెళ్తాం, జడ్జిలు ఉంటారు, న్యాయాధికారులు, అప్పట్లో మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళారు. మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. రాజన్న జరిగిందంతా చెప్పాడు. అయ్యా మర్యాద రామన్న గారు, ఒక్క కొడుకు పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాను, ఊరేగింపు ఏర్పాటు చేసి ఖాన్ దగ్గర గుర్రం తెచ్చుకున్నాను, దురదృష్టవశాత్తు అది ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత చనిపోయింది. నేను దానికి డబ్బులు ఇస్తా అన్నాను, అవసరం రెట్టింపిస్తా అన్నాను, కానీ వాళ్ళు కాదంటున్నారు, మరి నా గుర్రమే తీసుకురావాలంటున్నారు, ఏం చేయమంటారు? సరే ఖాన్ గారు చెప్పండి మీరంటే, అవునండి నాకు గుర్రమే కావాలి, సరే మీరు వెళ్ళండి ఖాన్ గారు. తర్వాత రాజన్నని ఉండమని చెప్పి, నీకు ఉపాయం చెబుతున్నాను, రేపు ఉదయం నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. సరే రాజన్న వెళ్ళిపోయాడు. తన సేవకుణ్ణి పంపించి ఖాన్ గారిని పిలుచుకొని రమ్మా. ఖాన్ గారు వచ్చారు. అయ్యా ఖాన్, నువ్వు వెళ్ళి రాజయ్యని తీసుకొని రా, మీ ఇద్దరు రండి, నేను తీర్పు చెబుతాను. సరే ఖాన్ నిజంగా నా గుర్రం వస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంచొచ్చు అనే ఉద్దేశంతో వేగంగా వెళ్ళాడు. తలుపులు వేసి ఉంది. పిలిచాడు ఖాన్, రాజన్న రాజన్న. ఎంతసేపు తలుపులు వేసున్నాయి, బయట గడి కూడా పెట్టలా. తలుపు దగ్గర రాజన్న రాజన్న అని 2-3 సార్లు వచ్చాడు.
తీయట్లేదు. ఏమిటి తలుపులు తీయట్లేదని చెప్పి రాజన్న ఇంట్లోకి ఒక్కసారి ఖాన్ తలుపు నెట్టుకుంటూ వెళ్ళాడు. అప్పటికే రాజన్న మర్యాద రామన్న చెప్పిన ఉపాయం ప్రకారం ఆ తలుపుకి అవతల ఒక 20 కుండలు, మట్టి కుండలు పేర్చుంది. ఎప్పుడైతే ఖాన్ అట్లా నెట్టాడు కలుపు, అవన్నీ ఏమైపోయినాయి? కొండలు ఒకదాని కూడా తగులుకొని కింద పడి నేల మీద కూడా పగిలిపోయాయి. అప్పుడు ఇక లోపల నుంచి రాజన్న పెద్ద పెద్దగా అరుస్తూ, అయ్యో నా కొంపలు మునిగింది, నేను ఎప్పటి నుంచో తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి కొండల్ని కాపాడుకుని నా బంగారు కొండలు ఇవి పగిలిపోయినాయి కదా, అయ్యో నా కొండలు పగిలిపోయాయి అని చెప్పి పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. అప్పుడు ఖాన్ ఒకసారి బెత్తరపోయాడు. అరే అదేమిటా అట్లా అంటావు? కొండలే కదా, మట్టి కొండలు కదా పగిలిపోయినాయి, నేను మళ్ళా కొత్త కొండలు కొనిస్తాను, ఏదో బంగారం అంటావంటే కొండలు మట్టివే కదయ్యా. కాదయ్యా నాకొద్దు, ఇవి నాకు బంగారం కంటే ఎక్కువ, నాకు నా కొండలే కావాలి. కొండలు కాదా, ఎట్లా ఇస్తాం? కొండలు పగిలిపోయిన కొండలు ఎట్లా ఇస్తాం? కాదంటే పోదాం పదండి మర్యాద రామన్న గారి దగ్గరికి అని చెప్పి మర్యాద రామన్న గారి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. ఎవరెవరు? రాజన్న, ఖాన్. ఏం జరిగింది చెప్పాయా రాజన్న? ఇట్లా అండి, నా 20 కొండలు ఉన్నాయి, అవి బంగారం లాంటివి, మా తాతండ్రుల నుంచి వస్తున్నటువంటివి, వాటిని అన్యాయంగా పాల్గొట్టాడండి ఈ ఖాన్, మా కొండలు మాకు ఇప్పించండి. ఖాన్ అప్పుడు, అయ్యో ఇదేమిటండి, మట్టి కొండలే కదా, మట్టి కొండలు పగిలివి ఎక్కడ తెచ్చిస్తామండి, కావాలని డబ్బులు ఇస్తామండి అని పెద్ద. ఓహో అట్లా అంటావా, సరే అయ్యా ఖాన్, మర్యాద రామన్న తీరు, మరి చనిపోయిన గుర్రం ఎక్కడి నుంచి తెస్తావయ్యా? చనిపోయిన గుర్రాన్ని బతికించగలుగుతావా? మరి నువ్వు ఎట్లా అడిగావు? నువ్వు దుర్బుద్ధితో అడిగావు డబ్బులు కాజేయాలని. సరే ఇక తీర్పు చెబుతున్నావేనండి, నువ్వు గుర్రాన్ని, చనిపోయిన దాన్ని తీసుకురాలేవు, అట్లానే పగిలిపోయిన కొండల్ని మనం మళ్ళా ఆ కొండల్ని అతికించి తయారు చేయాలి. కాబట్టి నువ్వు చేసిన దానికి, రాజన్న చేసిన దానికి, నువ్వు చేసిన దానికి సరిపోయింది, ఇద్దరు ఎవరింటికి వాడు వెళ్ళిపోండి. లబోదిగోమంటూ ఖాన్ ఇంటికి వెళ్ళాడు. కొండలంటే తక్కువ ఖర్చు, గుర్రం చాలా ఖరీదైంది, కానీ ఆ దురాలోచన వల్ల అట్లా నష్టపోయాడు. చూసారా మర్యాద రామన్న ఎంత తెలివిగా సమస్యని పరిష్కరించారు. అంటే తెలివితో దేన్నైనా పరిష్కరించవచ్చు. బుద్ధి బలంతో ఒక్కొక్కసారి ఖండబలం ఉన్న వాళ్ళని కూడా మనం లోపరుచుకోవచ్చు. అలాంటి కథ ఇంకోటి మనం చెప్పుకుందాం. ఒక అడవిలో పెద్ద సింహం ఉంది. సింహం అడవికి రాజు, తెలుసు కదా మీ అందరికీ. అలాంటి సింహం రోజు అడవి మీద పడి దొరికిన జంతువులల్లా తింటుంది. చాలా జంతువులు భయపడి పారిపోతున్నాయి సింహం ధాటికి తట్టుకోలేక. ఎవరు సింహానికి ఎదురు తిరగలేకపోతున్నారు. సింహం అడవికి రాజు కదా, మృగరాజు కదా, సింహం బలం ముందు ఎవరు చాలరు కదా. ఏం చెయ్యాలని జంతువులన్నీ సమావేశమై అవి ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నాయి. అంతలో ఒక చిన్న కుందేలు వచ్చి, సింహం సంగతి నేను చూస్తా, నా తెలివితో సింహాన్ని అంతం చేస్తాను. అన్నీ ఆశ్చర్యపోయాయి. ఇదేమిటి, సింహం ఎక్కడ,
ఈ కుందేలు ఎక్కడ? ఈ కుందేలు సింహాన్ని అంతు చూస్తుందా? అన్ని నవ్వి హేళన చేశారు, అంటే ఎగతాళి చేశారు కుందేలు. కాదు, చూడండి నేను చేస్తా. సరే అని చెప్పి వెళ్ళిపోయింది కుందేలు. వెళ్ళి ధైర్యంతో సింహం దగ్గరికి వెళ్ళింది. ఓ రాజా, ఇట్లా మాట్లాడాను. ఓ రాజా, ఇప్పటిదాకా అడవికి మీరే రాజు అనుకున్నాం, మీ కనుసన్నల్లో మేము అందరం ఉన్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం. కానీ నిన్న ఎవరో పొరుగు ప్రాంతం నుంచి, వేరే అడవి నుంచి ఇంకో సింహం వచ్చింది. నేనే ఈ అడవికి రాజుని అంటుంది, మమ్మల్ని చంపేస్తానంటుంది. మాకు భయంగా ఉంది. ఏమిటి? నేను అడవికి రాజుకుని ఇంకో సింహం వచ్చిందా? పైపెచ్చు బెదిరిస్తుందా? చూద్దాం దాని సంగతి. పదం ఎక్కడ ఉందో చూడు అని చెప్పి కుందేలు వెంటపడింది. కుందేలు కూడా వేగంగా పరిగెత్తుతుంది. సింహం కుందేలు వెంట పరిగెత్తుతుంది. పరిగెత్తు ఒక పెద్ద బావి దగ్గరకు తీసుకుంది. ఆ బావిలో నీళ్లు. కుందేలు కొంచెం దూరంలో ఉంది. రాజా, అదిగో అక్కడ చూడండి ఉంది ఇంకో సింహం. సింహం నిజంగానే చూసేటప్పటికి బావిలో నీళ్ళలో నుంచి దాని నీడ కనపడేటప్పటికి నిజంగానే అది ఇంకో సింహం అనుకొని భావించి దీని సంగతి చూస్తా అని చెప్పి ఒక్కసారి కబాలున బావిలోకి దూకింది. అయితే నిజంగా అందులో ఇంకో సింహం ఉందా? లేదు కదా, ఉన్నది దాని నీడ. అందువల్ల ఆ బావిలో దూకి నీళ్ళల్లో పడి సింహం చనిపోయింది. బయటికి రాలేక అక్కడే చనిపోయింది. చూసారా కుందేలు తెలివి? చూసారా? అంటే తెలివితో దేన్నైనా మనం సాధించవచ్చు. ఇప్పుడు మనం కూడా అలాంటి కథ, తెలివి అనేటువంటి ఒక కథని మనం చెప్పుకుందాం. 4వ తరగతిలో 2వ పాఠం. ఒక పెద్ద పట్టణం ఉంది. పట్టణం, టౌన్ అనుకోండి, ఇంగ్లీష్లో టౌన్. అందులో ఒక ధనికుడు అంటే వ్యాపారి ఉన్నాడు. అతడు వ్యాపారం అంటే ఆంగ్లంలో బిజినెస్ బాగా చేశాడు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వ్యాపారంలో మొత్తం నష్టపోయి ఆస్తి అంతా పోయింది. అంటే బాగా బతికిన చోట మరి కష్టాల్లో ఉండటం తట్టుకోలేక దాన్ని పూలమ్మిన చోటే కట్టెలమ్మడు. అప్పటిదాకా పూలు అమ్మాడు. అలాంటి చోట కట్టెలు కొట్టి అమ్మడం అంటే ఎంత కష్టం. పూలు వరకు పోస్తే సులువు ఉంటుంది. కట్టెలు కొట్టాలంటే కొట్టాలి, వాటిని అమ్మాలి. కట్టెలు అంటే చెట్టుకుండేటువంటి వాటిని కర్రలు అన్నాం. అందువల్ల అలా ఉండటం ఇష్టం లేకుండా పూలమ్మిన చోటే కట్టెలు అమ్మటం ఇష్టం లేక, ఇలాంటి వాటి సామెత తర్వాత చెప్పుకుందాం మనం. ఆ ఊరు వెళ్ళి వదలాలనుకున్నాం. ఊరు వెళ్ళి ఇంకా వేరే ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎవరు? వ్యాపారి. ఆ వ్యాపారి వెళ్తూ ఊరు వదిలిపెట్టి వెళ్తూ, ఇంకా నష్టపోయాం కాబట్టి ఈ ఊరిలో ఉండలేము, వెళ్తూ తాతల కాలం నుండి వస్తున్నట్టు ఒక పెద్ద త్రాసు, దాన్ని తక్కెడ అంట. బరువులు తూస్తుంటారు చూడండి. అంటే ఒకప్పుడు అది విలువైంది. త్రాసు అంటే తరాజు, త్రాసు అంట, తక్కెడ అంట.
అంటే ఇప్పుడు అంతా కంప్యూటర్ వేరియబుల్స్ అని, అంటే కరెంటుతో మిషన్స్ వచ్చాయి బరువును తూచు. అప్పట్లో లేవంటే ఇట్లా పట్టుకుండేవాళ్ళు, కిలో 2 కిలోలు అట్లాగా తూచేవాళ్ళు. అది ఆ రోజుల్లో విలువైంది. అంటే అది మోసి తీసుకువెళ్ళలేక ఏం చేశాడంటే ఆ త్రాసుని తన స్నేహితుడి ఇంట్లో పెట్టి, ఆ వర్తకుడు అన్నా కూడా వ్యాపారి, వర్తకం అన్న వ్యాపారం అన్న బిజినెస్, సరుకులు అమ్మటం కొనటం ఇట్లా చేసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ డబ్బులు పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ సంపాదించుకోవడం కోసం ఎన్నో దేశాలు తిరిగాడు. తిరిగి కొంత డబ్బులు సంపాదించుకున్నాడు. మళ్ళీ తాను ఉన్నటువంటి సొంత ఊరికి వచ్చి కొన్ని రోజులు ఉన్న తర్వాత మరి ఈయన వ్యాపారం ప్రారంభించాలి కదా, అందుకోసం తన త్రాసుని తెచ్చుకుందామని స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? స్నేహితుడి ఇంటికి. స్నేహితుడికి ఏమి ఇచ్చాడు? త్రాసు, దాన్ని తక్కెడ అంట, తరాజు. అయితే ఆ వర్తకుడి స్నేహితుడు చెడు ఆలోచనలు కలిగినటువంటి దురాశపడు. అందువల్ల ఏమన్నాడంటే దాన్ని ఎట్లయినా కాజేయాలనుకున్నాడు ఆ త్రాసుని. అందుకని ఏమన్నాడు చూడండి, ఓ స్నేహితుడా, నువ్వు త్రాసిచ్చావు, నేను దాన్ని కదిలీయకుండా నువ్వు ఇచ్చిన తర్వాత ఒక చోట పెట్టాను, ఒక మూల పెట్టాను. అయితే మరి ఎప్పుడు వచ్చాయో ఏమో కానీ ఎలకలు వచ్చాయి గుంపులుగా. ఎలకలు నీ త్రాసుని కాజేశాయి, అంటే కొరికి తినేశాయి. అప్పుడు వర్తకుడు వ్యాపారి స్నేహితుడి దుర్బుద్ధిని గ్రహించాడు. ఎందుకంటే ఇనుము త్రాసు, ఇనుముని ఎలకలు కొరుకుతాయా? కొరకలేవు కదా. అంటే కాజేయాలని ఉపాయం పన్నాడు. ఓహో అని స్నేహితుడి ఆలోచనని గ్రహించి మెదలకుండా ఉన్నాడు. వెంటనే తిరగబడ్డా, ఏమిటి ఇనుముని ఎలుకలు తింటాయా అని గొడవపడ్డా. వ్యాపారి ఆ చెడు ఆలోచన గ్రహించాడు. ఇటువంటి వాడు తెలివితోటి ఎదుర్కోవాలనుకున్నాడు. అనుకొని అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే ఎలుకలు తింటున్నాయంటున్నావుగా, సరే అప్పుడు ఊరుకున్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత మామూలుగానే ఆ స్నేహితుడితో స్నేహంగా ఉంటూ ఉన్నాడు. ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని అనుకొని ఒక ఎత్తు వేసి ఒక ఉపాయం పన్నాడు. ఎత్తు వెళ్ళి ఒక ఉపాయం. ఒకరోజు ధనికుడు స్నానం చేయటానికి నదికి వెళ్తూ వర్తకుడు కుమారుని తనతో పాటు తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆ స్నేహితుడు తన కుమారుని ఈ వర్తకుడికి అప్పచెప్పి, నేను ఇప్పుడు స్నానం చేసి వస్తాను, నా కుమారుని చూడని చెప్పి ఆ స్నేహితుడు వర్తకుడితో అన్నాడు. ఏది వర్తకుడు ఎవరు? త్రాసు ఇచ్చినటువంటి వర్తకుడు. ఈ స్నేహితుడు ఎవరు? త్రాసును కాజేసినటువంటి వాడు. స్నానానికి వెళ్తూ చిన్నపిల్లవాడు కదా, నువ్వు కొంచెం చూస్తా ఉండు అని చెప్పి ఆ స్నేహితుడు వర్తకుడికి తన కుమారుని అప్పగించి వెళ్ళాడు స్నానానికి. ఈలోపు వర్తకుడు ఏం చేశాడంటే పిల్లవాడిని ఒక చోట దాచిపెట్టి ఎవరైతే మోసం చేశాడో, త్రాసుని ఎలకలు తిన్నాయన్నాడో చూసారా, అతడి దగ్గరికి వచ్చి
స్నేహితుడా, నువ్వు పిల్లవాడిని నన్ను జాగ్రత్త చూడమన్నావు, అయ్యో ఘోరం జరిగిపోయింది, నీ పిల్లవాడిని గ్రద్ద తన్నుకుపోయింది, గ్రద్దెత్తుకుపోయింది. ఒక్కసారి పిత్తరపోయాడు. ఎవరు? ఆ స్నేహితుడు. పిత్తరపోయి, ఏమిటి దుర్మార్గంగా మాట్లాడుతున్నావు, ఎక్కడైనా పిల్లవాడిని గ్రద్ద తన్నుకుపోతుందా అని ఆవేశంతో ఈ వర్తకుడి మీద ఫిర్యాదు చేయటానికి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆ రోజులు ఇందా చెప్పుకున్నాం కథలో మర్యాద రామలాగా అట్లాగా వెళ్ళాడు. ఫిర్యాదు చేస్తే ఆ న్యాయాధికారి అంటే ఆంగ్లంలో జడ్జి పిలిచాడు. ఇద్దరిని పిలిపించాడు. వర్తకుడు మొట్టమొదటిలో మరి ఆ వర్తకుడు ఎవరు? బాగా డబ్బున్నటువంటి నష్టపోయినటువంటి ఆయన్ని, అట్లానే తరాజు కాజేసినటువంటి ఆయన్ని, ఇద్దరిని పిలిపిస్తే ముందు ఆ నష్టపోయినటువంటి ఆయన ఏమన్నాడంటే, ఏమయ్యా ఎక్కడైనా గ్రద్ద పిల్లవాడిని తన్నుకుపోతుందా చెప్పంటే, అప్పుడు నష్టపోయినటువంటి ఆ ధనికుడైన వ్యాపారి ఏమన్నాడంటే, నిజమేనండి, ఈ పట్టణంలో ఇనుమును తినే ఎలకలున్నప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే గద్దలు ఎందుకు ఉండవండి? పిల్లవాడిని ఎత్తుకుపోయే గద్దలు ఎందుకు ఉండవు? మరి ఇనుమును తినే ఎలకలు ఉన్నప్పుడు అని. అప్పుడు ఏమిటి జరిగింది విషయం అని ఆ మాట అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి జరిగింది విషయం చెప్పండి అనేటప్పటికీ ఆ స్నేహితుడు చెప్పినటువంటి మాటలు వివరించి మళ్ళా చెప్పేటప్పటికి జరిగిన విషయం తెలుసుకొని అప్పుడు ఆ ధనికుడైన వ్యాపారికి త్రాసు ఇప్పించి ఈ స్నేహితుడైన వర్తకుడికి మందలించి ఇలాంటి చెడు ఆలోచనలు చేయకూడదని చెప్పి మందలించి మరి పంపించి వేస్తాడు. ఇందులో మనం గమనించాల్సింది తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. ధనికుడైన వ్యాపారి తన త్రాసు అక్కడ దాచిపెట్టమని స్నేహితుడైన ఇంకొక వర్తకుడన్నా వ్యాపారికి ఇస్తే ఏం చేశాడు? అది కాజేయాలనేటువంటి దుర్బుద్ధి, చెడ్డ ఆలోచనకు పూనుకున్నాడు. అప్పుడేమైంది? ఆ ధనికుడు ఇంకా స్నేహితుడు వేసినటువంటి ఆ దురాలోచన విరుగుడుగా ఇంకొక ఎత్తు పన్నాడు, ఉపాయం పన్నాడు. తెలివితో ఆలోచించి మరి సమస్యని పరిష్కరించుకున్నాడు. కాబట్టి తెలివి అనేది ఎవరి సొత్తు కాదు. తెలివితో మనం దేన్నైనా సాధించుకోవచ్చు. కథలో ధనికుడు వ్యాపారి, స్నేహితుడు కూడా వ్యాపారి, వర్తకుడు అంటే వ్యాపారి. గుర్తుంచుకోండి. ధనికుడు ఇనప త్రాసుని ఇంకొక ధనికుడు అంటే ఎవరు? డబ్బున్నవాడని. డబ్బున్నవాడు ఏమైపోయాడు? వ్యాపారం నష్టం వల్ల ఆ ఊరి నుంచి వెళ్ళిపోతూ వేరే చోటకి వ్యాపారం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు. ధనికుడు అంటే డబ్బు ఉన్నటువంటి వ్యాపారి, ఆయన వ్యాపారి. స్నేహితుడు కూడా వర్తకుడు అంటే వ్యాపారి. ధనికుడు వెళ్తూ విదేశాలకు వెళ్తూ ఏమిచ్చాడు? త్రాసు దాచిపెట్టమని ఇచ్చాడు. స్నేహితుడైన వర్తకుడికి ఇచ్చాడు. మరి స్నేహితుడైన వర్తకుడు ఏం చేశాడు? ఏమని చెప్పాడు తిరిగి రాగానే? నీ త్రాసుని ఎలకలు తిన్నాయి, కాజేశాయి. అప్పుడు దానికి తెలివిగా
ధనికుడు ఏం చేశాడంటే వాళ్ళ పిల్లవాడిని గద్ద తన్నుకుపోయిందని చెప్పాడు. సరే చెప్పడంతో ఇద్దరిని న్యాయాధికారి దగ్గరికి వెళ్ళాడు. న్యాయాధికారులు ఇద్దరిని పిలిపించి అడిగాడు, గద్ద ఎక్కడైనా పిల్లని తన్నుకుపోతుందయ్యా అని చెబితే, దానికి మరి నిజమేనండి, ఇనుప త్రాసుని ఎక్కడైనా ఎలుకలు తింటాయండి, అది జరిగినప్పుడు ఇది జరుగుతుంది కదా అని తీర్పు చెప్పడం జరిగింది. మందలించి ఈ ధనికుడి యొక్క త్రాసుని మళ్ళా ఈ వ్యాపారైనటువంటి స్నేహితులకు ఇప్పించడం జరిగింది. అంటే తెలివి, మనం ఒకటనుకుంటే మనల్ని మించిన వాళ్ళు సామెతంతులు, తలదన్నేవాడు తాడిదన్నేవాడు ఉంటాడనేటువంటి సామెత ఉంది. మరి ఇప్పుడు నేను పాఠ్యభాగాన్ని చక్కగా చదువుతాను, మీరు చూడండి. మీరు కూడా స్పష్టంగా చదవాలి. తెలుగు ఎప్పుడు స్పష్టంగా చదవాలి. దానివల్ల చదవటం బాగా వస్తే రాయటం బాగా వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. తెలివి. ఒక పట్టణంలో ఒక ధనికుడు ఉన్నాడు. అతడికి వ్యాపారంలో నష్టం వచ్చి ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మడం ఇష్టం లేక ఆ ఊరు వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతడి ఇంట్లో తాతల కాలం నాటి ఒక ఇనుప త్రాసు ఉండేది. అది చాలా మంచిది. అటువంటి త్రాసు దొరకడం చాలా కష్టం. ఆ త్రాసును వదులుకోవడం ఇష్టం లేదు. దాన్ని తన స్నేహితుడైన ఒక వర్తకుని ఇంట్లో ఉంచి దేశ దేశాలు తిరిగాడు. చాలా ధనం కూడా సంపాదించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి తన త్రాసును తనకు తిరిగి ఇవ్వమని ఆ వర్తకుణ్ణి అడిగాడు. కానీ వర్తకుడు త్రాసును కాజేయాలని అనుకున్నాడు. నీ త్రాసును ఎలుకలు తినేశాయి అని ఆ ధనికుడితో చెప్పాడు. అలాగా, అయితే సరేలే అని ఆ తెలివిగల ధనికుడు అప్పటికి ఊరుకున్నాడు. కానీ ఆ వర్తకుడికి బుద్ధి చెప్పడానికి ఒక ఎత్తు వేశాడు. ఒకరోజు ధనికుడు స్నానం చేయటానికి నదికి వెళ్తూ ఆ వర్తకుడి కుమారుణ్ణి తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. స్నానం చేసి తిరిగి వస్తూ ఆ పిల్లవాడిని ఒక చోట దాచిపెట్టాడు. ఏడుస్తూ వర్తకుని దగ్గరకు వచ్చి, నీ కొడుకుని గ్రద్ద తన్నుకుపోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ వర్తకుడు, దుర్మార్గుడా, ఎక్కడైనా బాలుని గ్రద్ద తన్నుకుపోతుందా అని న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఆ ధనికుణ్ణి పిలిచి, గ్రద్ద బాలుణ్ణి ఎలా తన్నుకుపోగలదు అని అడిగాడు. ఆ మాటకు ఆ ధనికుడు, ఇందులో అనుమానపడవలసింది ఏమీ లేదు. ఈ నగరంలో ఇనప త్రాసును తినే ఎలుకలే ఉంటే
బాలుణ్ణి ఎత్తుకుపోయే గ్రద్దలు ఉండవా అని అన్నాడు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. న్యాయాధికారి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. వర్తకుణ్ణి మందలించి అతనికి పిల్లవాణ్ణి, ధనికుడికి త్రాసును ఇప్పించాడు. నీతి, తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. అంటే ధనికుడే ఆ స్నేహితుడైన వర్తకుడు పిల్లవాడిని తీసుకెళ్ళాడు. స్నానానికి వెళ్తూ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టి ఆ ధనికుడు వెళ్ళి చెప్పాడు. ఏడుస్తూ వర్తకుడి దగ్గరికి వెళ్ళి, అంటే స్నేహితుని వర్తకుడి దగ్గరికి వెళ్ళి, నీ కొడుకుని గ్రద్ద తన్నుకు పోయింది అని చెప్పి. ఇందులో పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మడం, అనేది ఒక సామెత లాంటి. అంటే బాగా బతికిన చోట కష్టాలు పడటం. అప్పటిదాకా చక్కగా అన్ని వసతులతో ఉన్నటువంటి వాళ్ళు, కారు బంగ్లా ఉన్నటువంటి వాళ్ళు అన్నీ కోల్పోయి కష్టాల్లో ఉండడం. అట్లాగా పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం. ధనికుడు అంటే ఎవరు? డబ్బున్నవాడు, ధనవంతుడు. ఇంకేమనొచ్చు? ఐశ్వర్యవంతుడు. డబ్బు ఉన్నటువంటి వాడిని ధనికుడు. వర్తకుడు అంటే ఎవరు చెప్పాము? వ్యాపారి. స్నేహితుడు అన్నా కదా. స్నేహితుడు అంటే ఇంకో మాట ఏమనొచ్చు? మిత్రుడు. నేస్తం, మిత్రుడు, నేస్తం అని కూడా అనొచ్చు. అట్లానే త్రాసు గురించి చెప్పుకున్నాం. త్రాసు అంటే ఒకప్పుడు వస్తువుల్ని, ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉపయోగించే వస్తువుల్ని తోచడానికి ఉపయోగించేటువంటి. అదేవిధంగా గ్రద్ద తన్నుకుపోయింది. చూసే ఉంటారు కదా గ్రద్దల్ని మీరు. అట్లా న్యాయాధికారి అంటే ఇప్పుడు భాషల్లో జడ్జి అని చెప్పవచ్చు. అంటే తీర్పులు చెప్పేవారు, న్యాయం చెప్పేవారు న్యాయాధికారి. మరి ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు అని మీరు తెలుసుకున్నారు. అట్లానే పట్టణం, ఆంగ్లంలో టౌన్ అంటారు. దానికి సమానమైనటువంటిది టౌన్. దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయటం. అంటే ఫిర్యాదు చేయటం అంటే ఏమిటి? ఆరోపణ చేయటం. తప్పు జరిగి నేర ఆరోపణ చేయటం, ఆరోపించటం, నేరారోపణ చేయటం. కాజేయటం అంటే దొంగిలించటం. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. అంటే మనం ఇతరులని మోసం చేయాలని అనుకుంటే మనకే హాని జరుగుతుంది, కీడు జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం ఇతరులను మోసగించాలనే ఆలోచన మనకి రాకూడదు. ఒకవేళ ఇతరులను మోసం చేయాలనుకుంటే మనమే మోసపోతాం అనే విషయాన్ని మనకి ఈ కథ చెబుతుంది. కథ గురించి 2-3 ప్రశ్నలు వేస్తాను, మీకు అర్థమైన రీతిలో చెప్పండి. వ్యాపారంలో నష్టపోయింది ఎవరు? ధనికుడు. మరి ధనికుడు ఏమని నిర్ణయించుకున్నాడు? ఆ ఊరు వదిలిపెట్టి వేరే చోటకు వెళ్ళి వ్యాపారం చేయాలి. వెళ్తూ ఏం చేశాడు? ఇనప త్రాసును తీసుకొని
ఇంకొక వ్యాపారైనటువంటి స్నేహితుడి ఇంట్లో పెట్టాడు. పెట్టి ఏమన్నాడు? తిరిగి వచ్చేంత వరకు జాగ్రత్త కొంచున్నాను. సరే, ధనికుడు దేశాలు తిరిగి డబ్బు సంపాదించుకొని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇనప త్రాసు అడిగితే ఆ స్నేహితుడైన వ్యాపారి వర్తకుడు ఏమన్నాడు? త్రాసుని, ఇనప త్రాసుని ఎలకలు కాజేశాయి. ఎలకలు కాజేసేటప్పటికి ధనికుడు అప్పటికి నెమ్మదించాడు. తర్వాత ఈ స్నేహితుడి మోసాన్ని తెలివిగా ఎదుర్కోవాలనుకున్నాడు. అనుకొని ఒకరోజు ఆ ధనికుడు పిల్లవాడిని తీసుకెళ్ళాడు, స్నానానికి తీసుకెళ్ళాడు. నదికి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు వర్తకుడితో ఏమైనా ఏడుస్తూ చెప్పాడు, నీ పిల్లవాడిని గ్రద్ద తన్నుకుపోయింది అని చెప్పి. అప్పుడు వర్తకుడు ఆవేశం, దుర్మార్గుడా, ఎక్కడైనా పిల్లల్ని గద్ద తన్నుకుపోతుందని చెప్పి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఆయన అడిగాడు, గ్రద్ద బాలుని ఎట్లా తన్నుకుపోతుంది అని. అప్పుడు ధనికుడు అన్నాడు, ఏమన్నాడు? ఇనప త్రాసుందినే ఎలుకలే ఉంటే ఈ నగరంలో బాలుని ఎత్తుకుపోయే గ్రద్దలు ఉండవా? అందరూ ఆ న్యాయాధికారిలో ఉన్నప్పుడు మిగతా కొంతమంది వచ్చి కూర్చున్నారు, తీర్చుడు ప్రజలు, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇనప తరాజును ఎలకలు తింటమేమిటి? అప్పుడు విషయం తెలుసుకొని స్నేహితుడైన వర్తకుడిని మందలించి ఆ త్రాచి ఇప్పించి పిల్లవాడిని. ఈ నీతి, తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. రేపు మీరు వచ్చేటప్పుడు ఈ కథని సొంత మాటల్లో రాసుకొని రండి. రెండో పాఠం తెలివి అభ్యాసం 1. అర్థాలు. ఆస్తి, సంపద. నిర్ణయించుకొను, నిశ్చయించుకొను. వర్తకుడు, వ్యాపారి. కాజేయుట, దొంగిలించుట. ఎత్తు, పన్నాగం, ఉపాయం. దుర్మార్గుడు, చెడ్డవాడు. రెండవ ప్రశ్న. ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో జవాబులు వ్రాయండి. 1. ధనికుడి ఇంట్లో ఏ కాలం నాటి త్రాసు ఉండేది? జవాబు, ధనికుని ఇంట్లో తాతల కాలం నాటి త్రాసు ఉండేది. 2. ధనికుడు పిల్లవాడిని ఏం చేశాడు? జవాబు, ధనికుడు పిల్లవాడిని ఒక చోట దాచిపెట్టాడు. 3వ ప్రశ్న. ఈ కథలోని నీతి ఏమిటి? జవాబు, తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. ఖాళీలు పూరించండి. 3వ అభ్యాసం. ఈ క్రింది ఖాళీలను పూరించండి. ఒక ధనికుడు ఉండేవాడు ఒక పట్టణములో. త్రాసును కాజేయాలని అనుకున్నాడు వర్తకుడు. 3. నీ కొడుకును తన్నుకుపోయింది గ్రద్ద. 4. గ్రద్ద బాలుని ఎలా తన్నుకుపోగలదు? ఖాళీలు పరిశీలించండి ఒకసారి. నాలుగు బహువచనాలు రాయండి. 1. పట్టణం, పట్టణాలు. 2.
ధనికుడు ధనికులు 3, సంవత్సరం సంవత్సరాలు 4, వర్తకుడు వర్తకులు 5వ అభ్యాసం వ్యతిరేక పదాలు రాయండి. 1 ధనికుడు పేదవాడు, 2 నష్టం లాభం, 3 స్నేహితుడు విరోధి, 4 తెలివి మందమతి, 6 క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. 1 వ్యాపారం, రవి పూల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాడు. 2 నిర్ణయించుకొను, గోపి పెద్ద చదువులు చదవాలని నిర్ణయించుకున్నాడు. 3 తన్నుకుపోవు, సీత చేతిలో ఉన్న లడ్డును కాకి తన్నుకుపోయింది. 4 ఆశ్చర్యపోవు, నేను 2 తలలున్న పామును చూచి ఆశ్చర్యపోయాను. 7వ అభ్యాసం ప్రక్కన ఇచ్చిన అర్థం ఆధారంగా తారుమారుగా ఉన్న అక్షరాలను సరిచేసి పదాలను వ్రాయండి. 1 స్నేహితుడు, 2 అనుమానం, 3 ధనికుడు. 8వ ప్రశ్న, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1 ధనవంతుడు ఆ ఊరు వదిలి వేరే చోటుకు ఎందుకు వెళ్ళాడు? జవాబు, ధనవంతుడికి వ్యాపారంలో నష్టం వచ్చి ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మడం ఇష్టం లేక ఆ ధనవంతుడు ఊరు వదిలి వేరే చోటకు వెళ్ళాడు. 2 త్రాసును తిరిగి ఇవ్వమని అడిగిన ధనికునికి వర్తకుడు చెప్పిన సమాధానం ఏమిటి? జవాబు, త్రాసును తిరిగి ఇవ్వమని అడిగిన ధనవంతునికి వర్తకుడు నీ త్రాసును ఎలుకలు తినేశాయి అని సమాధానం చెప్పాడు. 3వ ప్రశ్న, ధనికుడు పన్నిన ఎత్తుగడ ఏమిటి? జవాబు, ధనికుడు స్నానానికి వెళ్తూ వర్తకుడి కుమారుణ్ణి తనతో పాటు తీసుకుని వెళ్ళి ఒక చోట దాచిపెట్టాడు. ఏడుస్తూ వచ్చిన వర్తకునితో నీ కుమారుణ్ణి గ్రద్ద తన్నుకుపోయిందని చెప్పాడు. ఈ విధంగా ధనికుడు వర్తకునికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. 4 న్యాయస్థానంలో ఉన్న వారందరూ ఎందుకు ఆశ్చర్యపోయారు? జవాబు, న్యాయాధికారి ధనికుణ్ణి పిలిచి గ్రద్ద బాలుణ్ణి ఎలా తన్నుకుపోగలదు అని అడిగాడు. ఆ మాటకు ఆ ధనికుడు, ఇందులో అనుమానపడవలసింది ఏమీ లేదు. ఈ నగరములో ఇనపత్రాసును తినే ఎలుకలే ఉంటే బాలుణ్ణి ఎత్తుకుపోయే గ్రద్దలు ఉండవా అని అన్నాడు. అది విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. 4వ తరగతి 2వ పాఠంలో తెలుగు పాఠంలో వ్యాకరణాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. మనం కింది తరగతుల్లో 3వ తరగతి వరకు అచ్చులు, హల్లులు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు ఇవన్నీ నేర్చుకుందాం. ఇప్పుడు తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక కొత్త అంశం, వాటిని భాషా భాగాలు అంటారు. భాషా భాగాలు, వాటిల్లో 5 ఉన్నాయి. ఒకటి మనం ఈరోజు నేర్చుకున్నాం. కొంతమంది మనుషుల పేర్లు చెప్పండి. మీ తరగతిలో ఉన్న పేర్లు రవి, గాయత్రి, తేజ, జాస్మిన్, ఇంకా
సురేషు, నరేషు, లత, మేరీ, ఇట్లా మనుషుల పేరు. మరి మీకు తెలిసిన జంతువుల పేరు చెప్పండి తెలుగులో. పులి, నక్క, ఏనుగు, సింహం, తోడేలు, జింక, ఇవి జంతువులు. మరి పక్షుల పేర్లు చెప్పండి. కాగి, చిలుక, పిట్ట, పావురం, గ్రద్ద. అట్లా. మరి నగరాల పేర్లు, నగరాలు పెద్ద పెద్ద నగరాలు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వరంగల్, విశాఖపట్నం, చెన్నై, ముంబై, ఢిల్లీ, ఇట్లా నగరాలు పేరు. మరి కొన్ని పర్వతాల పేర్లు చెప్పండి. ఎత్తైన పర్వతాలు, హిమాలయ పర్వతాలు, నల్లమల కొండలు, వింధ్య పర్వతాలు, సత్పురా పర్వతాలు, ఇట్లా పర్వతాల పేర్లు చెప్పారు. అలాగనే కొన్ని ఆట వస్తువుల పేర్లు, ఆటల పేర్లు చెప్పండి. ఆటలు కొన్ని చెప్పండి. ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఇట్లాగా మనం రకరకాల పేర్లు, ఈ రకరకాల పేర్లు పక్షులు, మనుషులు, జంతువులు, అలాగే పండ్లు, మామిడికాయలు, జాంకాయలు, దానిమ్మకాయలు, ఇట్లా పండ్ల పేర్లు, పండ్లు, కూరగాయల పేర్లు, కూరలు, ఇట్లాగా ఏ పేర్లైనా సరే పేరు తెలిపితే దాన్ని నామవాచకం. నామం అంటే పేరు, కాబట్టి పేరును తెలిపేదాన్ని నామవాచకం. ఇందాక మీరు చెప్పిన పేర్లన్నీ నామవాచకం. ఇక్కడ కొన్ని ఇచ్చాడు. మనుషుల యొక్క కానీ, జంతువుల యొక్క కానీ, పక్షుల యొక్క కానీ, వస్తువుల యొక్క కానీ పేర్లు తెలిపే పదాలు. వస్తువులు కూడా కుర్చీ, బల్ల, గది, ఇట్లాగా చాక్ పీసు, పెన్సిలు, పెన్ను, కలము, ఇట్లాగా కుర్చీ, ఇట్లాగే ఏదైనా వస్తువులను తెలిపినా సరే దాన్ని కూడా నామవాచకం అంటాం. ఇక్కడ చూడండి, గోపి, రమణి, పుస్తకం, రాజుపాలెం, పెద్ద పులని మన ఉదాహరణ ఇచ్చాడు. ఇక మనకి పాఠములు, తెలివి పాఠములు కొన్ని నామవాచకాలు గుర్తించండి. పట్టణం, ధనికుడు, పేర్లు అన్నమాట. వ్యాపారం, త్రాసు, త్రాసు కూడా వస్తువు కదండి, వస్తువు, త్రాసు. వర్తకుడు, ఎలుకలు, ఎలుకలు వచ్చినాయి తర్వాత. ధనికుడు, గ్రద్ద, పక్షి పేరు వచ్చింది, గ్రద్ద. బాలుడు, తీర్పు చెప్పే ఆయన, న్యాయాధికారి. పిల్లవాడు, త్రాసు. ఇట్లాగా పేర్లను తెలిపేటువంటి అన్నిటినీ కూడా నామవాచకాలు అంటారు. అర్థమైందా? నామము అంటే పేరు, పేరును తెలిపే పదాలని నామవాచకాలు. మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, ఊర్ల పేర్లు, పండ్ల పేర్లు, వస్తువుల పేర్లు, పర్వతాల పేర్లు, ఇట్లాగా ఏ పేరైనా సరే ఈ పేర్లు తెలిపేదాన్ని నామవాచకం అంటాము. వీటి భాషా భాగాల్లో మొట్టమొదటి మీరు తెలుసుకున్నారు. మీరు రేపు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొన్ని నామవాచక పదాలే రాసుకొని రండి.